మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రి దివంగత మండలి వెంకట కృష్ణారావు 99వ జయంతి కార్యక్రమం విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. మండలి వెంకట కృష్ణారావు సామాజిక వికాస కేంద్రం, నేషనల్ ఫుడ్ హాకర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వికాస కేంద్రం అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కండల వరప్రసాద్, వికాస కేంద్రం సభ్యులు పారా రాజు, గాలి గురువయ్య, కలికూరి రాజు, కిరికిటి కొండ, తడికమల్ల వెంకటేశ్వరరావు, పైడిపల్లి బాబు, రమణ, లైట్లు జానీ, షేక్ మునాఫ్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ మండల కృష్ణారావు గారు, కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ మండల కృష్ణారావు గారు, మండల కృష్ణారావు గారు, మండల కృష్ణారావు గారు, గాంధీవాది మండల కృష్ణారావు గారు, గాంధీవాది మండల కృష్ణారావు గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మండల కృష్ణారావు గారు, ఈరోజు ప్రముఖ గాంధీవాది, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సేవా తత్పరుడు, ప్రపంచ తెలుగు మహాసభల్లో మొట్టమొదటిసారిగా ఆయన విద్యాశాఖ సంస్కృతి శాఖ మంత్రిగా ఉండగా ప్రవేశపెట్టినటువంటి మండలి వెంకటకృష్ణారావు గారు అతి చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యునిగా, ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పివి నరసింహ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తదితర ముఖ్యమంత్రుల దగ్గర రాష్ట్ర మంత్రిగా, సాంఘిక శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, సంస్కృతి శాఖ మంత్రిగా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహకార శాఖ మంత్రిగా కూడా 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసినటువంటి మహనీయుడు, సేవా తత్పరుడు, నిజాయితీపరుడు, ఏ రోజు కూడా అవినీతి ఆరోపణలు లేనటువంటి క్లీన్ చిట్ మంత్రి, సేవా నాయకుడు. ఆనాడు 1977లో నవంబర్లో వచ్చినటువంటి 1930లో యావత్ దివిసేమ హతాల కుతాలం అయిపోయి దాదాపు 10,000 మంది జన నష్టం, పుష్ట నష్టం అన్నీ కూడా జరిగితే ఆనాడు జాతీయ అంతర్జాతీయ సంస్థను తీసుకొచ్చి దానిని దివిసీమగా చేసినటువంటి మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క 99వ జయంతిని పురస్కరించుకుని మండలి వెంకటకృష్ణారావు గారి సామాజిక వికాస కేంద్రం ఆధ్వర్యంలోను, మరి విజయవాడ ఈ నేషనల్ ఫుడ్ హాకర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ 99వ జయంతి కార్యక్రమాన్ని చేయటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పేదలకు కూడా పళ్ళు పంపిణీ చేసాం. మిగిలినటువంటి ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. గతంలో కూడా వికాస కేంద్రం ఆధ్వర్యంలో తెలుగు వెలుగులకు సత్కారం అనే కార్యక్రమాన్ని పెట్టి ఆనాడు వివిధ రంగాల్లో నిష్ఠాతులైనటువంటి మన లవణం గారు, సివి రాఘవాచారి గారు భద్రత గమనించి, అలాగే ఓయలిందంటే రామస్వామి గారు, అలాగే తుర్లపాటి కుటుంబరావు గారు,